శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు నేను పెట్టిన వడియాలు చూపిస్తాను. చాలా రకాలు పెట్టానండి. మరి కొంచెం లెంత్ ఎక్కువైనా చూడండి. ఎలా పెట్టానో కూడా చెప్పేస్తానండి. దీనికి మీరు లైక్లు చేసేయాలని కానీ మరేమో ఎవరికో షేర్ చేయండి, చూపించండి నా వీడియోలని కానీ మళ్ళా సబ్స్క్రైబర్ అవ్వమని కానీ చెప్పనండి. ఎందుకంటే నా ఛానల్ అంతంత మాత్రమే. కొంతమంది చూస్తున్నారు కదా, అదే నా ఆనందం. అయితే మరి వడియాలు పెట్టుకోవడం వలన మరి మన ఇంట్లో కారం ఆడించుకుంటాం కదా, ఆ కారం ఆడించుకోవడం వలన మరి కొన్ని పనులు పిండ్లు అయ్యి ఆడించుకుంటాం. అలాంటివి ఎప్పుడు కూడా అమావాస్య ముందుగా అమావాస్య వస్తుందనగా మనం చేసుకోవాలి. అప్పుడు పుచ్చు రాదండి ఆ సొరకు. అదే పున్నం ముందు చేసుకుంటే పుచ్చిపోతుంది, నిజంగా పుచ్చు వస్తుంది. అమావాస్య ముందు చేస్తే ఆ సొరకు ఆరుతుంది, బాగుంటుంది అనమాట. అందుకే అమావాస్య ముందు అనేసి ఎండలు బాగున్నాయి అనేసి నేనైతే చాలా మట్టికి కొన్ని వడియాలు పెట్టేశానండి. ఇంకా కూడా పెట్టవలసినవి ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టాలి, మజ్జిగలో సల్ల మిరపకాయలు అని వేయాలి, మజ్జిగలో మిరపకాయలు. మరి ఏమేమి వడియాలు పెట్టానో చెప్పనా? మరి చక్కగా ఇవి గోధుమ రవ్వ ఉందండి, ఒక అర కేజీకి కొంచెం ఎక్కువ. సరే అనేసి చక్కగా మరి అర కేజీకి కొంచెం ఎక్కువ అంటున్నాను కదా, 100 గ్రాములు ఎక్కువ. అది ఎంత ఉందో అన్నీ 4 వంతులు మాత్రమే నీళ్ళు వేసాను అన్నమాట. ఆ నూక గిన్నెలో పోసి ఒకసారి నీళ్లు వంచేసాను, మళ్ళీ నీళ్ళు పోసి ఉంచాను. 1 గంట తర్వాత ఆ నీళ్ళు కూడా ఉంచేసి మరి ఎన్నప్పటికీ అందులో 2 వంతులు నీళ్ళు పోసాను అన్నమాట. ఆ నూకలో పోసినవి 2 వంతులు నీళ్ళు. అయితే 1 వంతు నీళ్ళతో నానిపోయింది గోధుమ రవ్వ. అప్పుడు కనవ 3 వంతులు కూడా ఎసరు పెట్టి ఇది వేసేసి కొంచెం ఉప్పు మాత్రమే వేసానండి, ఇంకేమీ వేయలేదు. చక్కగా జంతికల పూడకలో నుంచి జారేటట్టు 3 కన్నాలున్న రేకేసి తిప్పేసాను. ఎంతో కాదండి, అర కేజీకి 100 గ్రాముల నూక ఎక్కువ, అంతే. అంతటితో ఇన్ని జంతికలు వచ్చినాయి. ఈ మరి వల్ల మీకు వేయించి మరీ చూపిస్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారనుకోండి, కారంగా ఉంటే తినలేరు కదా. చక్కగా ఉప్పు మాత్రమే వేసాను. గోధుమ రవ్వ జంతికలు వడియాలు అనమాట. జంతికలు వడియాలు గోధుమ రవ్వతో పెట్టినవి. వీటి గురించి చెప్పేసాను కదా. ఇవి చూడండి, ఇవి టమాటా వడియాలండి. టమాటా వడియాలు ఎలా పెట్టానో చెప్పనా? మరి చక్కగా అర కేజీ బియ్యం నైటు నానబెట్టేస్తానండి, కడిగేసి మళ్ళా కడిగేసి మెత్తగా మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టడానికి అన్నిటికి ఎంతవరకు నీళ్ళు వాడానో చెప్పనా? మరి 1 వంతుకి 7 వంతులు పోయాలి. అర కేజీ బియ్యానికి 7 అర లీటర్లో నీళ్లు వాడాలన్నమాట. మనం పిండి ఆడటానికి కానీ ఈ టమాటాలో దూసి చేసుకుంటాం కదా, అన్నిటికి ఎలా తెలుస్తుందండి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నైట్ నానబెట్టేసాం బియ్యం, మనం పొద్దుట మిక్సీ పట్టేసాం. అందులో 1 లీటర్ పైన బియ్యం పీల్చుకుంటాయి కాబట్టి కానీ మా వాటర్ 6 లీటర్లో 1 లీటర్ కొలుసుకుని అక్కడ పెట్టుకుని మనం టమాటాలో చక్కగా మరి అర కేజీ బియ్యానికి ఎన్ని వేసానో చెప్పనంటే కేజీ టమాటాలు ఎర్రటి పళ్ళు చక్కగా కట్ చేసి మిక్సీ పట్టేసాను. అది దూసు వడకెట్టేసాను, ఎందుకంటే గింజలు అయ్యి ఉంటాయి కదా. తీసేసి ఆ దూసు ఇది కలిపి చక్కగా ఆ నీళ్ళు అలా సరిపెట్టేసి ఈ పిండి ఆ నీళ్ళు మరిగేటప్పుడు చక్కగా మనం మిక్సీ పట్టుకుని నానబెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, పక్కన పెట్టుకున్నాం కదా. అలానే మరి టమాటా దూసు తీసుకున్నాము కదా. చక్కగా నేను కొలత నీళ్ళు పోసేసి కొంచెం మసాలా కారం తగినంత ఉప్పు అని తినండి. ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పిండి చక్కగా కలుపుతూ పోసేసాను. పోసిన తర్వాత అది మంచి జిగురుతో చాలా బాగా వస్తుంది అనమాట. మనం ఎలా పెట్టినా వడియం అనేది ఇరగటం అనేది ఉండదండి. చక్కగా చూసారా ఎంత బాగున్నాయా ఇవి? చూడటానికి కలర్ కూడా చాలా బాగున్నాయండి. అయితే అప్పడాలాగా పెద్ద వేసాను, 1 గుంటగరడు వేసేసి చక్కగా తిప్పేయడంతో అంత బాగా వచ్చేసింది అన్నమాట. ఇవి మైకా సంచి మీదే పెట్టాలి, మైకా కవర్లు ఉంటాయి కదా, అలాంటి కవర్ మీదే పెట్టాలండి. ఏ వడియాలైనా కూడా మనకి కొంచెం కూడా పాడవకుండా మనం తీయడానికి అవస్థ పడకుండా వచ్చేస్తాయి అన్నమాట. ఎండిపోయి అనుకోండి, కాగితం మీద నుంచి అయ్యే చారు వచ్చేస్తాయి. కొంచెం కూడా పిండి అనేది అంటుకోదు. చక్కగా ఇలా పెట్టిన వడియాలు ఉన్నాయనుకోండి, క్లాత్ మీద పెడితే శుభ్రంగా ముక్కలైపోయి అస్సలా బాగోవండి. ఇప్పుడు ఈ టమాటా వడియాలు అర కేజీ బియ్యం పిండి వడియాలు అయ్యి, అర కేజీకి కొంచెం ఎక్కువ 100 గ్రాములు గోధుమ రవ్వ
జంతికలు వడియాలు. అవి తర్వాత ఈ జంతికలు వడియాలు వేసినప్పుడు నేను ఇంకొక అది ఇలానే మిక్సీ పట్టిన పిండితో వేసానండి జంతికలు. అదే కేజీ బియ్యం నానబెట్టి అప్పుడు పిండి మిగిలింది. ఇంక చేయలేక జంతికలు వేయలేక ఎండ వచ్చేసిందని తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మరి నిన్న పొద్దుట ఏం చేశానంటే చిన్నగా ఇలా పునుగుల్లాగా పెట్టేసాను. చక్కగా ఎండుకొని ఇవి కూడా ఏపి చూపిస్తాను. అయితే నానబెట్టిన బియ్యం మిక్సీ పట్టిన పిండితో చేసినవి మాత్రమేనండి. ఆ వడియాలు ఇంక మీకు చూపించట్లేదు. ఇవి ఏంటనుకుంటున్నారు, వామ్ మిర్చి. చక్కగా వామ్ మిర్చి అంటే ఈ 1.5 కేజీ మిరపకాయలండి, పచ్చిమిరపకాయలు. అయితే 100 గ్రాములు వాము, ఒక 100 గ్రాములు ఉప్పు, అందులోకి ఒక 1/2 లీటర్కి తక్కువే మజ్జిగ, 1 అరసాళ్ళ మజ్జిగ అండి. మజ్జిగ, ఆ మజ్జిగలో ఒక 5 నిమ్మకాయలు పిండేసి వాము మిక్సీ పట్టేసి, వామును ఉప్పు కలిపి మిక్సీ పట్టేసి ఈ మజ్జిగలో కలిపేసి మధ్యలో నిమ్మకాయలు పిండేసి పచ్చిమిరపకాయలు సీరుకురుగా కోసేసి చక్కగా అందులో వేసేసి కుదిపేసానండి. పొద్దున్న సాయంత్రం కుదిపెడితే బాగా ఊరుతాయి. 3వ రోజు పట్టుకెళ్ళి ఎండలో వేసేటివి. ఎండి వరకు ఉంచేస్తే ఎండిపోయిన తర్వాత తెచ్చేసుకోవచ్చు. ఇవి సరిగ్గా 5 రోజులు అయినాయండి. చక్కగా ఎండిపోయినాయి. చూసారా, ఇవి కొంచెం ఎన్నో కాదండి, ఇలా ఈ కాయలు వేపుకుంటే అన్నం పెట్టుకుని తినేయచ్చు నంచుకుని, అంత బాగుంటాయి. చక్కగా మంచి వాముతో మంచి స్మెల్ వస్తూ మంచి రుచిగా చాలా బాగుంటాయి. తర్వాత ఇవి చూడండి, అయితే అటుకులు ఉన్నాయండి ఇంట్లో. అటుకులు ఉన్నాయి, తరగట్లేదు, ఏం చేయను అని చక్కగా అటుకులు శుభ్రంగా కడిగేసేసి అందులో నువ్వులు కలిపి ఉప్పు కలిపి బాగా మ్యాక్స్ చేసేసి మెత్తగా, మరి మ్యాక్స్ అంటారు ఏమంటారు తెలియదు అనుకోండి నాకు. అప్పుడు జంతికలు కుడకల్లో పెట్టి రిబ్బన్ను వడియాల కింద వేసేసానండి. ఇవి కూడా తెల్ల పుష్పాల్లాగా భలే పొంగిపోయి వస్తున్నాయండి. ఏపీను 2 అయ్యి మాటి చూసారా. అంటే పిల్లలున్న వాళ్ళకి పెడితే ఇలాగా ఇప్పుడు సాయంకాలం అయ్యి ఏమన్నా కావాలన్నప్పుడు చక్కగా వేయించి చెప్పొచ్చు. కొంచెం కారం తినే పిల్లలు ఉన్నారనుకోండి, వేయించిన తర్వాత కొంచెం కారం జమ్మొచ్చు అన్నమాట చక్కగా. మరి ఇందులో చెప్పాలంటే చాలా వడియాలు ఉన్నాయండి, ఇందులో చాలా ఉన్నాయి. చెప్పనా మరి ఏం వడియాలు అనుకుంటున్నారో? కాలీఫ్లవరు. చక్కగా కాలీఫ్లవరు నేను కూర వేసానండి, కొబ్బరి కూరలాగా, ఇంకా కొంచెం మురుగ్గానే. అందులో మినప్పిండి, పచ్చిమిర్చి, మరి ఉప్పు, జీలకర్ర మిక్సీ పట్టేసి అందులో కలిపేసాను అన్నమాట. మినప్పిండి కలిపి వేసాను. చక్కగా ఎండిపోయి చూసారా. అయితే బూడిద గుమ్మడికాయ స్మెల్లే వస్తుందండి, మంచి రుచిగా కూడా ఉంది. వేయించుకున్నాను. ఏంటనుకుంటున్నారా? ఈ వడియాలు ఇగో, ఈ 2 కూడా ఒకటే రకం వడియాలు. అయితే ఇది పచ్చిది, ఇవి ఎండి. ఎలాగంటే బీరపొట్టు వడియాలు. ఇది పచ్చి బీరపొట్టు, ఇది ఎండి బీరపొట్టు. బీరపొట్టులో కూడా అలా మినప్పిండి, పచ్చిమిర్చి, మరి జీలకర్ర, ఉప్పు మిక్సీ పట్టినది కొంచెం వేసి కలిపేసి పెట్టేసాను. కానీ ఈ బూడిద గుమ్మడికాయ వడియాల్లాగా కనపడుతున్నాయి, కానీ వేయించుకుని తింటే చాలా బాగుందండి, చాలా బాగున్నాయి. ఇదేమనుకుంటున్నారు? మినప్పొట్టు వడియాలు. మరి వీటి కోసం పప్పు నానబెడతాం కదా, మాకైతే పొట్టుపప్పే వాడతానండి. పొట్టుపప్పు వాడటం వల్ల వడియాలు గుల్ల కూడా వస్తాయన్నమాట. చక్కగా ఆ పొట్టు పాడైనండి ఎప్పుడు కూడా. నేను ఈ ఎండాకాలంలో వడియాలు పెట్టేటప్పుడు టిఫిన్కి వేసుకున్న పప్పు వచ్చిన పొట్టు కూడా వడియాలు పెట్టేస్తాను. కొంచెం పిండి ఉంచేసి ఉదయాన్నే ప్లేట్లో పెట్టేసి ఎండలో పెట్టేస్తానన్నమాట. ఇవి మినప్పొట్టు వడియాలు. ఇప్పుడు ఇందులో వేసాను కదా మినప్పిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అలానే అదే పేస్ట్ ఇందులో కూడా వేసాను చక్కగా. మరి మినప్పొట్టు తినటం చాలా మంచిది కదా మనకి. చక్కగా కాలీఫ్లవర్ చూసారు కదా, పెసరపప్పు, బీరపొట్టు చూసారు కదా, మినప్పొట్టు, అలానే ఇవి కూడా మినప్పొట్టు పెట్టాను. ఇవి పెట్టినప్పుడు ఇయ్యేలాగా వచ్చినాయి అన్నమాట. అయితే సగ్గుబియ్యం వేసేదాన్నండి ఎక్కువగాను. అంటే వడియాలు గొల్లొచ్చి ఇలా బాగా గొల్లగా ఎగుతాయి అని. అయితే ఈ సంవత్సరం సగ్గుబియ్యం వేయొద్దని మానేసాను అన్నమాట. సరే ఇలా పెట్టేద్దాం, ఎప్పుడు ఇలా పెట్టేవాళ్ళం కదా అని. చూసారు కదా, ఇవి అయితే 3 రకాలు వడియాలు, ఇవి 2 రకాలు. ఇవి బియ్యం అప్పడాలండి చేసాను, అది ఇంకొక చారు చెబుతాను. ఇవి వామ్ మిర్చి, ఇవి చక్కగా మరి ఉక్కించిన పిండితోటి ఇలా పెట్టాను. మరి మీకు వేయించి చూపించనా? మరి చక్కగా చూసారా, ఇయ్యనండి నాకు వడియాలు మేళ. చూసారు కదా, ఏదైనా
చేసుకుంటే సులువు. ఇప్పుడు ఏదో బ్రహ్మ విద్య అని అనుకోవద్దు. ఏముందండి, మీ వడియాలు పెట్టాలని అనుకుంటున్నారా? ఇంట్లో వరిపిండి ఉందనుకోండి, ఒక కప్పుకి 7 కప్పులు నీళ్ళండి ఎప్పుడు కూడా వడియాల కంటే. అంతే. మీరు అందరూ టమాటా వేసుకుంటారా, కొత్తిమీర వేసుకుంటారా, ఉట్టినే కొంచెం ఉప్పు జీలకర్ర వేసి పెట్టేస్తారా? ఎలా పెట్టినా మీరు ఏం చేయాలంటే నీళ్ళు మరిగేటప్పుడు ఈ పిండి కలిపి పోతూ బాగా కొత్త ఉడికిందనుకోండి, జిగురు అనేది బాగా వచ్చిందనుకో, వడియాలు బాగా వస్తాయి, బాగా పొంగుతాయి, గట్టిగా ఉండవు, గుల్లగా వస్తాయి అన్నమాట. అదేనండి చేసేది ఒకటే, కానీ రకాలు వేరు తప్ప చేసే విధానం అయితే ఒకటేనండి. చూసారా? మరి నేనైతే వేయించి చూపిస్తానండి. ఇదిగోనండి, చక్కగా నూనె వేసాను కదా, నీళ్ళు సుక్కలు ఉన్నట్టున్నాయండి, చిటాపటామంటుంది. అయితే నేను తెచ్చానండి వడియాలు, కొద్దిగా పట్టుకొచ్చాను మీకు చూపిందామని. ఎందుకంటే మరి ఎక్కువ వేపెడితే తినేవాళ్ళు ఎవరూ లేరండి, పిల్లలు ఎవరన్నా ఉంటే ఎక్కువ వేపేసుకోవచ్చు. చక్కగా టమాటా వడియాలు 2, అలానే ఇదేమో కాలీఫ్లవర్ది, ఇదేమో మినప్పొట్టు, ఇదేమో బీరపొట్టు, ఇదేమో గోధుమ రవ్వ జంతిక, ఇదేమో రిబ్బన్ను వడియాలు, ఇవి కూడా పునుకులు వడియాలు. ఇదిగోనండి వామ్ మిర్చి, ఇవన్నీ కూడా వేయించి మీకు నేను చూపిస్తానే. ఇది మినప్పొట్టు వడియం, ఇదండి కారపూసలాగా ఉంటుంది. రైస్లో మనం కలుపుకొని తింటే కరకలాడుతూ చాలా బాగుంటుంది. మనకి ఇవి ఎక్కువగా సాంబార్లోకి చారులోకి బాగుంటాయండి. పప్పు అది అంటారు, కానీ వడియం అంటే సాంబార్కి చారుకి చాలా బాగుంటుంది, పప్పు చారు కూడా చాలా బాగుంటుందండి. ఇది ఏగిపోయిందండి, తీసేద్దామా. ఇప్పుడు బీరపొట్టు వడియం, ఇది ఎండు బీరపొట్టు వడియం. చక్కగా చూడండి ఎంత గుల్లగా వస్తుందంటే ఏగి. ఇది కూడా కాలీఫ్లవర్ వడియం. అంటే ఇది మనం ఎందుకు పెట్టుకోకూడదు అని అనిపించింది అన్నమాట నాకు. చూసారా ఎంత బాగా ఏగిందా? ఇంకా అంటే బీరపొట్టు వచ్చిందనుకోండి, ఇలా వడియాలు పెట్టాను కదా నేను, ఇలాగనే కాకుండా మనం బీరపొట్టు వచ్చిన తర్వాత బీరకాయలు చెక్కేసిన తర్వాత చక్కగా మనం ఏం చేయాలంటే ఏం చేయాలంటే బీరపొట్టులోని కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, 2 పచ్చిమిర్చి వేసేసి చక్కగా మనం ఏం చేయాలంటే అవి కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేయాలండి. ఉప్పు, జీలకర్ర, అలానే పచ్చిమిర్చి వేసేసి బీరపొట్టు మిక్సీ పట్టేసి ఇలాగా మనం పొట్టులాగా పళ్ళులో ఇదిపేసి చక్కగా ఎండలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే అది సాయంత్రానికి ఎండిపోతుంది కదా. ఎందులన్నా పెట్టుకుని ఉంచుకుంటే మనం పప్పు చారు పెట్టుకున్నా, చక్కగా మరి చారు పెట్టుకున్నా, అది వేయించేసుకుని రాజనం నూనెలో అది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇవి బాగా పొంగినాయండి, చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయండి. నాకు చాలా నచ్చేసినాయి, అన్నీ నచ్చినాయి అనుకోండి. ఇవి చాలా బాగా పొంగినాయండి చక్కగా. ఇప్పుడు టమాటా వడియం వేస్తున్నానండి చక్కగా. ఎంత బాగా వచ్చిందో చూసారా? అంటే మనం ఈ పిండి చక్కగా మనం బియ్యం నానబెట్టింది కదా, అందుకు చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు గోధుమ రవ్వ జంతిక వేసేస్తున్నానండి. సరే ఎంత బాగా వేగిందో. పిల్లలకి కురుకురు ప్యాకెట్లు అయ్యి కొనిస్తాం కదా, అలా కాదండి, ఇలాంటివి చేసామనుకో అలా కావాలన్నప్పుడు ఇలా వేయించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాలు కూడా వేస్తాం. చూసారా ఎంత బాగా వచ్చినాయో? చక్కగా గుల్లగా పువ్వులాగా పువ్వు వడియాలు అనాలన్నమాట. ఇది తప్పు పలికేస్తానేమో అని చెప్పి అంటలేదు నేను. చక్కగా చాలా బాగా వచ్చినాయండి, గుల్లగా వచ్చినాయి. ఇదే చూపించడం. నేనైతే బీరపొట్టు వడియం వేపుకున్నాను, కానీ ఏవి వేయించలేదు. ఇవేమో అమ్మిచ్చి ఈ మాడబెట్టేస్తున్నారండి చాలామంది. ఇదిగో ఇలా ఉండగానే తీసేసుకోవాలి, మంచి రుచి ఉంటుంది అన్నమాట. చక్కగా సరే ఇలా ఉండగానే తీసేసుకోవాలి.
అదేనండి బియ్యం అప్పడం అని చేశాను. బియ్యం అప్పడాలు చేస్తాను నేను బియ్యం పిండితో. అవి చాలా సులువు, ఇంట్లోనే ఆరిపోతాయి. 1 గంట ఎండలో పెట్టుకుంటే ఆరిపోయిన తర్వాత మనం స్టోర్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారా, చక్కగా మీకు చూపించేసానా? ఈ టమాటా వడియాలండి. ఈ టమాటా వడియాలు ఇప్పుడు మీకు నేను చూపించాను కదా ఇందాక, అలా తినేస్తే చాలా బాగున్నాయండి బాబు. అవి అలా తినేయడానికి ఎంత బాగున్నాయో చూసారా. చక్కగా ఇంకా మధ్యలో ఇవ్వండి వాము మిరపకాయలు చక్కగా ఈ అన్నంలో కలుపు తింటుంటే ఎంత బాగుంటానండి, చాలా బాగుంటాయి. పువ్వు వడియాలు చూసారా ఎంత బాగా వచ్చినాయో గుల్లగా. చూసారా ఇవి అయితే మరీనండి బాబు గుల్ల. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇగో ఇది కూడా ఇలాగంటే ఇడిపోద్ది ఇంకా. చూసారా ఇది కూడా అలాగే ఇంకా. చూసారా ఎంత ఎంత బాగున్నాయో. ఇది కూడా గుల్లగా వచ్చిందండి, కాలుతుంది. ఇది చూసారా చక్కగా ఇలాగ ఉన్నాయనుకోండి, అన్నంలో నంచుకుని తినేయచ్చండి. చాలా బాగున్నాయండి వడియాలు. నేను పెట్టిందని కాదు కానండి, చక్కగా చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయండి. ఇంకా పెట్టవలసినవి ఉన్నాయి, పెడతాను. ఇలా తెల్లగా ఉండగానే తీసేసుకోవాలి. బాగా బొగ్గులు చేసేసుకుంటున్నారండి చాలామంది, చూస్తున్నాను నేను. కాలుతుందండి, ఇంకా కాలుతుంది. సరే చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి